సో తాజాగా హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు తమ కొత్త వేదా సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగిందనమాట. వేదా V2X అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్నారు. ఇదే వేదా V2X ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. అయితే మన హీరో సంబంధించిన ప్రీవియస్ వర్షన్ హీరో వేదా V2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్కి ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజైన్ పరంగా కొంచెం బ్రేక్ డౌన్ చేసి మరి ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిఫరెన్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు. ఫస్ట్ అయితే నేను హీరో మోటార్ కార్ప్ కంపెనీ వేదా V2 ప్లస్ ప్రీవియస్ వర్షన్ ఇమేజ్ అయితే మీకు చూపిస్తాను. ఇది వాస్తవానికి హీరో వేదా V2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ ఎలా ఉంటుందన్నమాట. మీరు చాలా మంది తెలిసే ఉంటుంది, ప్రీవియస్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఇనీషియల్ గా లాంచ్ చేసిన వేదా V1 అన్నారు, కానీ దాని తర్వాత వేదా V2 అని చెప్పి అప్గ్రేడ్ చేసి దాన్ని ఇలా మార్చారు. సో ఇనీషియల్ డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది. టచ్ స్క్రీన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. అలానే మనకి స్విచ్చెస్ ఏదైతే ఉన్నాయి, స్విచ్చెస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా కనిపిస్తుంది అనమాట. అలానే మనకి ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఏదైతే ఉంటే ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. అది కాకుండా మనకి ఇక్కడ ఫ్రంట్ ఎటువంటి మనకి స్టోరేజ్ స్పేస్ లాంటి కంపార్ట్మెంట్ లాంటిది ఏమి ఉండవు అనమాట. ఇద్దరు మీరు కాంటే స్విచ్చెస్తో ఆపరేట్ చేసుకోవచ్చు, లేదంటే టచ్ స్క్రీన్, ఇక్కడ ఆల్రెడీ టచ్ స్క్రీన్ డిస్ప్లే కాబట్టి టచ్ స్క్రీన్తో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ప్రీవియస్గా ప్రజెంట్ మార్కెట్లో అందుబాటులో ఉన్న వేదా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు మన స్టార్టింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొత్త వేరియంట్లో వేదా VX2 అనే ఒక బ్యాడ్జింగ్ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారనమాట. కొత్తగా హీరో మోటార్ కార్ప్ కంపెనీ తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ VX2 వేరియంట్స్ అనేది తీసుకురాబోతున్నారు. వాస్తవానికి సేమ్ ఇదే డిజైన్ ని మీరు గమనిస్తే కనుక కొన్ని నెలల క్రితం ఆటో ఎక్స్పోలో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు దీని వేదా Z అనే ఒక పేరుతో చెప్పారు. బట్ ఇప్పుడైతే మార్చేశారన్నమాట పేరుని. కొత్త పేరుతో ఇప్పుడు మార్కెట్ లో తీసుకొస్తున్నారు VX2 వేరియంట్ అనమాట. ఇక్కడ మీ బ్యాడ్జ్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. దాంతో పాటుగా మేజర్ గా మనకి డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే మనకి గ్రాబ్ రైల్ చూసుకున్నట్లయితే వేదా V2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో గ్రాబ్ రైల్ అనేది అందులో కూడా కొంచెం స్ప్లిట్ గా ఉంటుంది. బట్ ఇది డైరెక్ట్ ఒకటే సింగిల్ గ్రాబ్ రైల్ కింద డిజైన్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక మేజర్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే సీట్ అనమాట. సీట్ కూడా మనకి సింగిల్ సీట్ అనేది ఇస్తున్నారు వేదా V2X ఎలక్ట్రిక్ స్కూటర్లో. సో మనకి వేదా V2 ప్లస్ వేరియంట్స్ లో అయితే కనుక అది మనకి స్ప్లిట్ సీట్ ఉండేది, బట్ V2X లో మాత్రం సింగిల్ సీట్ అయితే ఇస్తున్నారు. ఎవరైతే లేడీస్ ఫుట్ రెస్ట్ ఉందో ఆ ఫుట్ రెస్ట్ కూడా కొంచెం డిజైన్ మార్పులు వచ్చినాయి. వాస్తవానికి ప్రీవియస్ గా ఉన్న వేరియంట్ కొంచెం ఫ్రంట్ కు ఉండేది మనకి ఫుట్ రెస్ట్ అనేది, బట్ ఇక్కడ ఈ కొంచెం ఆర్క్ కింద అడిషనల్ స్పేస్ వచ్చి ఇక్కడ మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది ఫ్రంట్ పొజిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ముందు పొజిషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం అడిషనల్ స్టోరేజ్ స్పేస్ లాంటిది అయితే ఆఫర్ చేస్తారు. మనకి ప్రీవియస్గా ఉన్న వేదా V1 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మనకి ఇటువంటి స్టోరేజ్ స్పేస్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఆ స్టోరేజ్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. రెండో విషయం చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మన డైరెక్ట్ కీతో విత్ కీ ఆపరేషన్ అయితే ఉంటుంది. మనం క్లియర్ గా చూస్తే ఇక్కడ కీ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఫిజికల్ కీతోనే మనం VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆపరేషన్ అంతా కూడా కీలెస్ కాకుండా కీ ఆపరేషన్ తో మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. ఇక ఫ్రంట్ సైడ్ కొంచెం ఈ పర్టికులర్ స్ట్రక్చర్ లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. అదొక డిఫరెన్స్ ఉంది. అలానే మనకి బ్యాడ్జింగ్ పరంగా కూడా ముందు వైపు VX2 అయితే బ్యాడ్జింగ్ క్లియర్ గా కనిపిస్తుంది. మనకి వేదా సంబంధించిన ఇప్పుడు కొత్త వేరియంట్ లో టచ్ స్క్రీన్ డిస్ప్లే కాకుండా మోస్ట్లీ నార్మల్ డిస్ప్లే అనేది నాకు అనిపిస్తుంది. సో నార్మల్ డిస్ప్లేతోనే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ స్విచ్చెస్ కూడా మారిపోయింది. సో మనకి రెగ్యులర్ గా ఉన్న ప్రెసెంట్ ప్రీవియస్ మోడల్ సంబంధించిన వేదా V2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఉన్న స్విచ్చెస్ కి దీంట్లో క్లియర్ గా మనకి స్విచ్చెస్ సంబంధించిన డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. అందులో కొంచెం జాయిస్టిక్ టైప్ స్విచ్చెస్ ఇస్తే దీంట్లో జస్ట్ బేసిక్ అంటే సింగిల్ బటన్స్ కింద అయితే ఆఫర్ చేస్తున్నారు. అదొక డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా రేర్ సైడ్ మనకి మోనోషాక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. వన్ సైడ్ మాత్రం సస్పెన్షన్ అయితే ఉంటుంది. అదైతే మనకి క్లారిటీ అయితే వచ్చింది. అది కాకుండా మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి మోటార్ కెపాసిటీ పరంగా మాత్రం అయితే ఇంకా క్లారిటీ రాలేదన్నమాట. మరి వేదా V2 ప్లస్ వేరియంట్స్ పోల్సి కొంచెం పవర్ వేరియంట్స్ కి కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు బడ్జెట్ ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తున్నాం అని చెప్పారు కాబట్టి అందులో కూడా చిన్న మార్పులు అయితే ఉండొచ్చు అనమాట. అలానే మనకి ప్రీవియస్ గా వేదా వేరియంట్స్ లో ఎక్కడ కూడా ఎల్లో కలర్ వేరియంట్ అయితే లేదు. బట్ ఇందులో క్లియర్ గా ఎల్లో కలర్ వేరియంట్ కొత్త కలర్ అయితే యాడ్ చేశారు. ఇది సో ఈ కలర్ మరి స్పెసిఫిక్ గా ఏ మోడల్స్ కోసం ఏమైనా ఆఫర్ చేస్తున్నారు అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇంకొక విషయం అంటే ఇందులో కూడా మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇవ్వబోతున్నారు అనమాట. అది ఎందుకు చెప్తున్నారంటే ఇందులో మనకి ఇప్పుడు దాకా చూసిన ఇమేజెస్ లో ఎక్కడ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కనిపించలేదు. కానీ నాకు అనిపించింది ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఈ వేదా Z వేరియంట్ సంబంధించిన ఆర్కిటెక్చర్ ముందు ఈ ఇమేజెస్ లో మనకి స్పాట్ చేసిన ఇమేజెస్ లో ఎక్కడ ముందు సైడ్ ఇమేజ్ కనిపించలేదు. సరిగ్గా గమనిస్తే ఇదే స్కూటర్ ని ఈ ఆర్కిటెక్చర్ ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళు హైలైట్ చేసినప్పుడు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుందని చెప్పి క్లియర్ గా మనకి ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలానే డాష్ బోర్డ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇలా కనిపిస్తుంది అనమాట. కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొంచెం బ్లాక్ కలర్ అవుట్ లైన్ లోపల మనకి డిజిట్స్ అనేవి వైట్ వచ్చి మళ్ళీ బ్లాక్ కలర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండే అవకాశం ఉంది. సో రియల్ రేంజ్ వంటి డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే స్పీడోమీటర్ కానివ్వండి, ట్రిప్ మీటర్ రీడింగ్స్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వేరియంట్ లో కూడా ఆఫర్ చేస్తారని మాత్రం మనకు క్లారిటీ అయితే వచ్చింది. డిఫరెన్సెస్ అన్ని గమనించిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైసింగ్ ఏ రేంజ్ లో ఉండొచ్చు. సో హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు ప్రెసెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైసింగ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే వేదా V2 లైట్ 74,000 రూపాయల నుంచి ఆఫర్ చేస్తున్నారు. వేదా V2 ప్లస్ 85,300 రూపాయలు, వేదా V2 ప్రో
1,15,300 ఇదే మనకి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే స్టార్టింగ్ ప్రైస్ 1,02,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఢిల్లీ కానివ్వండి ఇతర స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన స్టేట్ పాలసీస్ ఉన్న ఆ షోరూమ్ ప్రైస్ డిస్ప్లే చేస్తున్నారు. కొంతసేపు ఈ వేదా V2 లైట్నే ఎగ్జిస్టింగ్ గా వీళ్ళు ప్రమోట్ చేసిన 74,000 రూపీస్ ప్రైస్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక వీళ్ళు దీనికన్నా తక్కువ ప్రైస్కే కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే లాంచ్ చేస్తున్నారు V2X ని తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే ఒక 70,000 బిలోనా అనేది మాత్రం మనకి క్లారిటీ రావాల్సింది అనమాట. లెస్ దాన్ 70,000 ఉంటుంది అనేది. అలానే వీళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే V2X లో కూడా సిమిలర్ పర్ఫార్మెన్స్ నుంచి బ్యాటరీ ప్యాక్ మల్టిపుల్ వేరియంట్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఉదాహరణకి V2 లైట్ లో 2.2 kWh బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. ఆ తర్వాత మనకి 3.4 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, 3.9 kWh కెపాసిటీ వరకు వీళ్ళ వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో ఇదే వర్షన్స్ 3 రకాల వేరియంట్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అంటే బాగా తక్కువ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఒక 70,000 కింద ఇచ్చే అవకాశం ఉంది. అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకి స్టేట్ గవర్నమెంట్ పాలసీలో ఈవీ సబ్సిడీ లేదు కాబట్టి అది ఇంకా 80,000 కొంచెం ఎక్కువ ప్రైస్ ఉండొచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం ప్రెసెంట్ ఉన్న వేదా V2 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పోల్చుకున్నట్లయితే ఇంకా తక్కువ ప్రైస్ కి వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు డిజైన్ పరంగా కొన్ని మార్పులు అయితే చేశారు. మరి ఇంటర్నల్ గా టెక్నికల్ గా మోటార్ కెపాసిటీ అదే ఉంచారా లేకపోతే ఏమన్నా అప్గ్రేడ్ చేశారా డౌన్ గ్రేడ్ చేశారా అనే డీటెయిల్స్ కోసం మనం మరికొంత టైం అయితే వెయిట్ చేయాలి. జూలై 1వ తారీఖున అయితే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు వేదా V2X ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేయబోతున్నారు. మరి వేదా V2X ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంత రేంజ్ వచ్చి లేకపోతే మనకి మీరు ఏ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏ ప్రైసింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై గమనించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.